Hi Akansh, welcome to the Bubble Podcast. Hello. సో OLF వన్ లవ్ ఫిల్మ్స్ దాని ఐడియేషన్ ఎలా వచ్చింది? సో బేసికలీ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను బీబీఏ చేశాను. ఆ కాలేజ్ వాళ్ళే ఈ పొజిషన్లో నాకు చెప్పి, ఎందుకంటే ఆ కాలేజ్ కొంచెం లీనియంట్. బికాజ్ యూత్ కూడా లైక్ దే ఆర్ సో బిహైండ్ ద పిక్చర్స్ దట్ దే ఆర్ ఫర్గెటింగ్ దట్ ఇట్స్ దేర్ రిచువల్. ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. క్లయింట్స్ వైపు కూడా ఉంది యాక్చువల్లీ. క్లయింట్స్ ఏం చేస్తారంటే తర్వాత ఈ ఫోటో ఎందుకు అలా వచ్చింది, నేను ఎందుకు అటువైపు తిరుగున్నాను, నా డ్రెస్ ఎందుకు ఇలా ఉంది అని చాలా ప్రెషర్ పెడతారు ఫోటోగ్రాఫర్స్. వీ డు నాట్ బిలీవ్ ఇన్ పర్ఫెక్ట్ ఫోటోస్ బికాస్ దే నో పర్ఫెక్ట్ పీపుల్. హౌ కెన్ యూ గెట్ పర్ఫెక్ట్ ఫోటోస్? వాట్ యూ డిడ్ ఫర్ మేకింగ్ పీపుల్ టు బిలీవ్? ద కీ ఈస్ ఇంప్రెసింగ్ ద బ్రైడ్, నాట్ దేర్ పేరెంట్స్. వాళ్ళ డాడీ మమ్మీకి నా మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ ఆ బ్రైడ్ మాత్రం నమ్ముతాడు. నేను ఒక న్యూబీ ఫోటోగ్రాఫర్ అనుకోండి, బీచ్లోకి వెళ్ళాలి అంటే వాట్ షుడ్ ఐ డూ? ఇంట్లో కూర్చుంటే రాదు. ఒక 10 మందిని కలిసి 10 మందికి చెప్పి ఒక ఆపర్చునిటీ మనం రైట్గా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, దెన్ పోస్ట్ పాండమిక్ తర్వాత వెడ్డింగ్స్ అనేవి లైక్ హ్యూజ్ స్కేల్లో గ్రాండ్నెస్ కానివ్వండి, దానికి పెట్టే ఖర్చు కానివ్వండి, చాలా పెరిగాయి. అన్ని సెగ్మెంట్స్లో ఒక మ్యాసివ్ గ్రోత్. ఆపర్చునిటీ ఈజ్ కీ థింగ్ కదా. నువ్వు అది వచ్చినప్పుడు దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నావా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. ఎన్ని సాక్రిఫైసెస్ ఇచ్చినా పర్లేదు అనుకుంటే యూ విల్ డెఫినెట్లీ. యాజ్ ఎ క్లయింట్ నేనేమి చూసి మార్కెట్లోకి దిగాలి? యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ యూర్ లుకింగ్ ఎట్. క్లయింట్స్ అడుగుతుంటారు, అదేంటి ఆల్రెడీ షూట్ చేసిన లొకేషన్కి వెళ్ళాలి కదా అని. ఆల్రెడీ షూట్ చేసిన లొకేషన్కి వెళ్తే నాకు ఆల్రెడీ షూట్ చేసిన ఐడియాస్ వస్తాయి. కొత్త లొకేషన్కి వెళ్తే కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త ఫ్రేమ్స్ వస్తాయి, కొత్త స్టోరీ వస్తుంది. యూఆర్ ల్యాండింగ్ సో మెనీ క్లయింట్స్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్? ఒక స్ట్రక్చర్ అనేది కంపెనీకి పెట్టుకుని ఏమైనా అవనియండి అవి ఫాలో అవ్వాలి. కోవిడ్ వచ్చినా, సునామీ వచ్చినా, ఏమొచ్చినా పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవడం ఆపరు, ఎస్పెషల్లీ ఇండియన్స్. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బబుల్ పాడ్కాస్ట్. వెడ్డింగ్స్ లో ఫోటోగ్రఫీ ఇస్ ద కీ థింగ్ నవ్ డేస్ కదా. సో అలాంటి ఫోటోగ్రఫీ వెనకాల ఏమేం స్టోరీస్ నడుస్తాయి, ఎంత ప్లానింగ్ నడుస్తుంది, లైటింగ్, ఎక్విప్మెంట్, ట్రావెల్, ఓవర్ హెడ్ కాస్ట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ us Akansh, who is the founder of OLF One Love Films, which is the premium luxury wedding photography services provider, and they have done around 300 plus weddings in 4 short years. అలాంటి ఒక యంగ్ పర్సన్ ఇలాంటి పెద్ద ఎంపైర్ ఎలా క్రియేట్ చేశారో విల్ డిస్కస్ టుడే. సో లెట్స్ స్టార్ట్, షెల్ వి? హాయ్ ఆకాంక్ష్, వెల్కమ్ టు ద బబుల్ పాడ్కాస్ట్. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను బీబీఏ చేశాను, డిగ్రీ. సో OLF వన్ లవ్ ఫిల్మ్స్, సో దాని ఐడియేషన్ ఎలా వచ్చింది? సో పోస్ట్ కోవిడ్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఆన్ మై ఓన్. వై డిడ్ యూ సడన్లీ థింక్ దట్? కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను, అంత సెట్ అవ్వదు అనిపించింది. సో మనకంటూ ఒక క్లయింటేల్, మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాము మన తరపున అని ఐ స్టార్టెడ్. విత్ ఇన్ దిస్ 4 years యూ హ్యావ్ డన్ అరౌండ్ 300 plus weddings. 300 plus weddings. ఐడియేషన్ చేశారు, బాగానే ఉంది. హౌ డిడ్ యూ ఎగ్జిక్యూట్ ఇట్? అంటే స్టార్టింగ్ ఏం చేశారు, ఎట్లా క్లయింటేల్ ని సంపాదించుకున్నారు? సో యాక్చువల్లీ నేను ఈ 3 years వేరే కంపెనీకి ఎప్పుడైతే వర్క్ చేశానో, పీపుల్ హ్యావ్ నోన్ మీ, పీపుల్ హ్యావ్ సీన్ మై వర్క్ ఆన్లైన్. సో ఐ హ్యాడ్ మై ఓన్ ఫాలోవర్స్ అండ్ క్లయింటెల్. యాజ్ ఎవరు కంపెనీ స్టార్ట్ చేసిన ఇనిషియల్గా వచ్చేది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో అట్లా ఐ గాట్ ఫ్యూ రెఫరెన్సెస్. నేను యాక్చువల్లీ ఒక వన్ లవ్ ఫిల్మ్స్ పెట్టకముందే నాకు వచ్చారన్నమాట క్లయింటెల్. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఏజ్ డిస్పారిటీ అట్లా ఏం అనిపించలేదా మీకు? యా, యాక్చువల్లీ దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్ అన్నమాట ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్కి చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అది అర్థం చేసుకుని క్లయింట్కి ఏం కావాలని దాని మీద ఎక్స్ట్రీమ్గా ఫోకస్ చేశాను. ఇనిషియల్గా కొంతమంది పేరెంట్స్ అయితే ఎవరైతే కపుల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం కష్టంగానే ఉండే నమ్మడం. బట్ ఓవర్ ద టైమ్ నేను కంపెనీ ఇంకా మా టీం ప్రూవ్ చేసుకున్నాము. సో నాకు ఒక పాలసీ ఉంది యాక్చువల్లీ, దట్ ఆల్ మై టీమ్ హ్యాస్ టు బీ యంగర్ దెన్ 25 years. యా, దట్ వాజ్ మై ఇనిషియల్ పాలసీ. ఎందుకంటే టు గ్రో అ కంపెనీ ఇన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ you need to spend day and night, and you need to have that energy, that passion, that willpower, right? This is a very tiresome job. టైమింగ్స్ ఉండవు, ఏముండవు. సో మీకు అంత ఎనర్జీ కావాలి, అంత ఇంట్రెస్ట్ రావాలి ప్రతి షూట్లో, అంత ప్యాషన్ కావాలంటే యూ డెఫినెట్లీ నీడ్ యంగ్ పీపుల్. లైక్ అట్లీస్ట్ 1 year బ్యాక్ వరకు కూడా ఐ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ పాలసీ దట్ ఎవ్రీవన్ షుడ్ బి అండర్ 25.
సంథింగ్ యూనిక్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ లిజనింగ్ దిస్. యంగ్ పీపులే కావాలి అని. అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారా? యంగ్‌లో గూడా లేదంటే న్యూలీ ఫ్రెష్ ఔట్ ఆఫ్ మార్కెట్ కూడా తీసుకున్నారా? అంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ థింగ్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫ్రెష్ పీపుల్. యూ నీడ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ టు డీల్ విత్ సిట్యుయేషన్స్. యూ నీడ్ ఫ్రెష్ పీపుల్ టు గెట్ రైట్ కంటెంట్. సో, అది బయట నుంచి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసింది మా దగ్గర వర్కౌట్ గాదు. సో, మేము వాళ్ళ ప్రీవియస్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మేము వి డోంట్ కన్సిడర్ ఇట్. సో, యంగ్ ఉన్న వాళ్ళు దే ఆర్ ఓపెన్ టు చేంజెస్. సో, దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ క్రైటీరియా. సో, వాళ్ళు ఓపెన్ ఉంటారు. మనం ఏం చెప్పినా వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా తీసుకొని ఫాలో అయితారు. అండ్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసింది మన దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తే మనకిలో యూనిక్‌నెస్ ఉండదు. సో, ఎప్పుడైతే కొత్త వాళ్ళకి రైట్ ట్రైనింగ్, రైట్ ప్లాట్‌ఫార్మ్ ఇస్తామో యూ విల్ గెట్ గ్రేట్ కంటెంట్. సో, మీరు హైర్ చేసుకునేటప్పుడు వాట్ డు యూ సీ ఇన్ ఎ పర్సన్? We focus on passion and their knowledge, not experience, their knowledge. Yeah, the knowledge in photography. That's what we primarily focus on. కన్సిస్టెంట్‌గా మనము టీమ్ మీటింగ్స్ చేసుకుంటూ, ఒకళ్ళ ఐడియాస్ మనం ఎంకరేజ్ చేస్తూ, అలాంటి మనం ఐడియాస్ మనం తీసుకుంటున్నప్పుడు కాన్స్టెంట్‌గా విల్ డెఫినెట్‌లీ గెట్ సమ్ న్యూ కాన్సెప్ట్స్ అన్నమాట. సో, అవి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. పోస్ట్ పాండమిక్ తర్వాత వెడ్డింగ్స్ అనేవి లైక్ హ్యూజ్ స్కేల్‌లో గ్రాండ్‌నెస్ కానివ్వండి, దానికి పెట్టే ఖర్చు కానివ్వండి చాలా పెరిగాయి కదా! ఫోటోగ్రఫీ ఎట్లా ఇవాల్వ్ అయింది? అంటే యూజువల్లీ ఫోటోగ్రఫీ కాకపోయినా వెడ్డింగ్ స్కేల్ అనేది పోస్ట్ పాండమిక్ చాలా చాలా గ్రో అయింది. అది డెకార్ అవనియండి, కన్వెన్షన్స్ అవనియండి, కేటరింగ్ అవనియండి, ఫోటోగ్రఫీ అవనియండి, అన్ని సెగ్మెంట్స్‌లో ఒక మాసివ్ గ్రోత్ పోస్ట్ పాండమిక్ మనం చూడగలిగాం. పీపుల్ ఆ మూమెంట్స్‌కి గానీ, వాటికి గానీ వాల్యూ ఇవ్వడం బాగా మొదలుపెట్టారన్నమాట. వాళ్ళ స్టోరీని డాక్యుమెంట్ చేసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మూమెంట్స్‌ని డాక్యుమెంట్ చేసుకోవడము, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ గెస్ట్స్ అందరికి ఇయ్యడము. దీని మీద చాలా నాలెడ్జ్ వచ్చింది, అవేర్‌నెస్ వచ్చింది ఓవరాల్‌గా జనాలకి. సో, యాహ్! చాలా మాసివ్ గ్రోత్ యాస్ ఎ వెడ్డింగ్ ఇండస్ట్రీ, చాలా మాసివ్ గ్రోత్ అనేదైతే వచ్చింది. నేనొక న్యూబీ ఫోటోగ్రాఫర్ అనుకోండి. నేను గూడా రీచ్‌లోకెళ్ళాలి అంటే వాట్ షుడ్ ఐ డూ? అంటే నేనెలా స్టార్ట్ చేశానో చెప్తాను. నాకు ఇనీషియల్‌గా ఫ్యూ పీపుల్ వచ్చిన క్లయింట్స్, నాకు సర్వైవల్‌కి దోస్ వర్ నాట్ ఇనఫ్. సో, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో, ఐ వాస్ రెడీ టు షూట్ ఫర్ ఫ్రీ. సో, నేను అలా రీచ్ అవుట్ అయ్యానన్నమాట. అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా, ఆపర్చునిటీలా చూసి నేను మీకు ఫ్రీగా షూట్ చేస్తాను అని నాకు సర్కిల్‌లో గాని, నాకు తెలిసిన ఓల్డ్ క్లయింట్స్‌లో గాని ఎవరిదైనా వెడ్డింగ్ అయితే ఐ వాస్ రెడీ టు షూట్ ఫర్ ఫ్రీ. కానీ అలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. ఐ వాస్ టూ టెన్స్డ్ అనమాట. నాకొక ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందా లేదా అని. అండ్ అలా అందరికి ప్రామిస్ చేశా. బట్ ఫార్చునేట్‌లీ ఐ గాట్ క్లయింట్స్ అగైన్. సో, టు బిగిన్ యాస్ ఎ న్యూబీ యూ హావ్ టు బీ రెడీ అండ్ యూ హావ్ టు షూట్, యూ హావ్ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్ కాన్స్టెంట్‌లీ. ఇంట్లో కూర్చుంటే రాదు. ఒక 10 మందిని కలిసి, 10 మందికి చెప్పి ఒక్క ఆపర్చునిటీ వస్తుంది. ఒక్క ఆపర్చునిటీ మనం రైట్‌గా పట్టుకున్నాం అనుకోండి, రైట్‌గా ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, దెన్ ఇక మీ చేతిలో ఉంది ఎలా మీరు ముందుకెళ్తారని. మీరెలా నేర్చుకున్నారు నార్మల్‌గా? నేను కంప్లీట్‌గా ఓన్‌గా నేర్చుకున్నాను. ఎలాంటి క్లాసెస్ గాని, ఎలాంటి కోచింగ్ సెంటర్స్ గాని ఎళ్ళలేదు. మై నాలెడ్జ్ ఇస్ ప్యూర్‌లీ ఫ్రమ్ యూట్యూబ్. అన్నీ ఉంటాయి అందులో కూడా ఫ్రీగా దొరుకుతాయి. అవన్నీ ఫోటోగ్రఫీకి సంబంధించిన అన్ని వీడియోస్ నేను చూసాను. ఓఎల్ఎఫ్ ముందు వరకు నాకు ఒక సొంత కెమెరా కూడా లేకుండే. ఒక కెమెరా నా చేతికి ఇస్తే నేను ఎలా దాన్ని వాడొచ్చు అని, దాని ఇన్ అండ్ అవుట్, దాని మాన్యువల్, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీది, ఈచ్ అండ్ ఎవ్రీ లెన్స్, అవన్నిటి గురించి నేను మొత్తం నాలెడ్జ్ తీసుకున్నా. వాళ్ళ వెబ్‌సైట్స్‌లో బ్లాగ్స్ గాని అన్నీ తీసుకున్నామాట. సో, వెన్ ఐ హెల్డ్ ద కెమెరా ఐ డిడ్ంట్ ఫీల్ ఇట్స్ ఎ న్యూ థింగ్. నేను దాన్ని కూర్చొని ఎక్సైట్‌గా ఫీల్ అవ్వలేదు. నేను దీంతో ఏం షూట్ చేయొచ్చు అని ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. దిస్ థింగ్ హెల్ప్ మీ వెరీ మచ్ వెన్ ఐ వాస్ షూటింగ్ our first events. Clients never felt that I was shooting their events for the first time. I already experience ఉంది అనుకున్నారు. బికాజ్ ఐ వాస్ వెరీ వెల్ వర్స్డ్ విత్ మై ఎక్విప్మెంట్. సో, దానివల్ల నాకు చాలా ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. ఏదైతే ఫస్ట్ క్లయింట్స్ నేను షూట్ చేశానో దట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ షూటింగ్ దర్ కపుల్ షూట్ కానీ, వెడ్డింగ్ కానీ, సంగీత్ కానీ, ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకుంటున్నారు. అదే ఆపర్చునిటీ అనే దానికోసం నేను ఐ వాస్ రెడీ అనమాట. ఐ వాస్ వెరీ వెల్ ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు సీజ్ చేసేస్. ఆపర్చునిటీ ఈజ్ కీ థింగ్ కదా మీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో. ఎందుకంటే ఒక్కసారి క్లయింట్ వచ్చాడు అంటే ఆపర్చునిటీ ఇస్ ఎవ్రీథింగ్. నువ్వు అది వచ్చినప్పుడు దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకున్నావా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. కానీ దాన్ని నువ్వు ఏమైనా పర్లేదు, ఎన్ని సాక్రిఫైసెస్ ఇచ్చినా పర్లేదు అనుకుంటే యూ విల్ డెఫినెట్‌లీ సక్సీడ్. ఇండస్ట్రీలో వర్డ్ ఆఫ్ మౌత్ చాలా క్రూషియల్ అనుకుంటా కదా. యెస్. మోర్ దాన్
మార్కెటింగ్. పీపుల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా మ్యాటర్ అయితాయి. సో, మనం ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో ఎప్పుడైనా లైక్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినా గానీ, ఏ వెడ్డింగ్ గానీ, ఏ క్లయింట్‌ని గానీ మనము గ్రాంటెడ్‌గా గానీ, ఈజీగా గానీ తీసుకోకూడదనమాట. దట్స్ ద కీ ఫ్యాక్టర్. వి షుడ్ ఆల్వేస్ గివ్ 100%. ఇఫ్ వి థింక్ వి కాంట్ గివ్ 100%, ఇట్స్ బెటర్ టు సిట్ ఎట్ హోమ్ దెన్ టేకింగ్ అప్ ద క్లయింట్. నువ్వు ఆ క్లయింట్‌కి తీసుకొని నువ్వు 100% ఇయ్యకపోతే నీకు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దెన్ యూ సిట్టింగ్ ఎట్ యువర్ హౌస్. కమింగ్ టు ఫోటోగ్రఫీ, అసలు వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ ఫోటోగ్రఫీ? ఇప్పుడు నా దగ్గర DSLR కెమెరా ఉంది. ఆటోమేటిక్‌లో పెట్టుకొని నేను పటా నొక్కితే ఏవో వస్తాయి ఇమేజెస్. బట్ దానిలో క్రూషియల్ థింగ్స్ ఏంటివి? ఇప్పుడు ఒక 10 మినిట్స్‌లో ఒక క్లాస్ చెప్పాలంటే. ఆల్వేస్ వ్యూ యువర్ సెల్ఫ్ లైక్ నీతో పాటు ఒక 10 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళకి సేమ్ ఎక్విప్మెంట్ ఉంది. సేమ్ లెన్సెస్ ఉన్నాయి. అంతా సేమ్ ఉంది. వీళ్ళందరికంటే డిఫరెంట్‌గా ఎలా షూట్ చేయగలుగుతావు నువ్వు? దట్స్ హౌ ఐ వ్యూ ఎవ్రీ వెడ్డింగ్. వెన్ యూ ఆల్వేస్ థింక్ ఇన్ సచ్ వే, యూ ఆర్ ఆల్వేస్ ఆన్ యువర్ టోస్. యూ ఆర్ నాట్ లేడ్ బ్యాక్. సో, డెఫినెట్‌లీ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అయితుంది. మీకు డెఫినెట్‌లీ యూనిక్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. ఫోటోగ్రఫీ ఈజ్ లైక్ క్రికెట్. నువ్వు రిలాక్స్ అవ్వంటే మిడిల్ వికెట్ అవుట్ అయిపోతావు. సో, ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వద్దు. ఎప్పుడు కూడా మనము ఫామ్‌లోనే ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో డిగ్రీస్ చేసిన వాళ్ళు నాకు తెలుసు ఫోటోగ్రఫీలో. బట్ నా టీమ్‌లో రీసెంట్‌గా జాయిన్ అయిన ఫోటోగ్రాఫర్‌కి ఒక 6 మంత్స్ ఫోటోగ్రాఫ్ విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇట్స్ ఎండ్స్ అప్ టు అ పర్సన్. ఎంత సీరియస్ తీసుకున్నావు, ఎంత బాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనేది. ఇదొక ఆర్ట్ ఫార్మ్. ఆర్ట్ ఫార్మ్స్‌లో ఎప్పుడు కూడా మనము చాలా చాలా డెడికేషన్‌తో, చాలా సాక్రిఫైసెస్‌తో నిండుంటాం. ఎవరు ఎంత కాదన్నా గానీ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ద గ్రేటర్ ద సాక్రిఫైసెస్, the greater the results. So basically, to grow in art, you should be fearless. That's the one thing which I will tell everyone. If you fear about something, you cannot, bring 100% of your art out. So, నేను ఎప్పుడు షూట్ చేసినా, ఎప్పుడు నేను క్లయింట్‌తో మాట్లాడినా, ఐఎమ్ ఆనెస్ట్ అండ్ ఐఎమ్ ఫియర్లెస్. నేనేం తప్పు చేయట్లేదు అండ్ ఐ నో ఐఎమ్ గోనా ఎక్సీడ్ దేర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. సో, ఆ కాన్ఫిడెన్స్ ఉండి, ఆ ప్రాపర్ వర్క్ మనం పెడితే డెఫినెట్లీ వీ కెన్ డూ. మూమెంట్స్ మిస్ అవ్వడం అలాంటిది ఏమీ జరగదు. ఎందుకంటే యు ఆర్ బేసికలీ యు ఆర్ నరేటింగ్ ద స్టోరీ. సో, మీరు ఏం చూపిస్తే వాళ్ళు అదే చూస్తారు. మీరు ఒక బెస్ట్ మూమెంట్స్ ఆల్రెడీ చూపిస్తే ఏదైతే మిస్ అయిన మూమెంట్ ఉందో అది ఓవర్ షాట్ అయిపోతుంది. దాన్ని ఎవరు అడగరు. ఎప్పుడైతే రైట్ మూమెంట్స్ మీరు చూపియలేదో అప్పుడు వాళ్ళు లేని మూమెంట్స్ గురించి అడుగుతారు. Who do you value the most? The best equipment or the person behind the camera? I value people. I shot a birthday event initially in my career. One prime lens and one camera with a single battery. No flash, no lights. ఆ నిజం నా ఒక్కడికే తెలుసు. నో వీడియోగ్రాఫర్, నో వన్. నేను ఒక్కడనే ఉండే. టిల్ టుడే బర్త్డే అప్పుడు దే స్టిల్ రీపోస్ట్ దేర్ ఫొటోస్. ఇంకా నాకు తెలుసు ఐ నో హౌ టు గెట్ ద కంటెంట్. నేను వైట్ షార్ట్స్ 55 మిల్లీమీటర్స్ ఉండే. దాంట్లోనే నేను గ్రూప్ షాట్స్ తీసాను. దాంట్లోనే పోర్ట్రేట్స్ తీసాను. దాంట్లోనే డెకార్ తీసాను. అండర్స్టాండింగ్ ద పీపుల్ అండ్ ద కాంటెంట్ విచ్ యూర్ క్రియేటింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గేర్. ఒక DSLR‌కి, ఒక ఐఫోన్‌కి ఇస్ దేర్ ఎ డిఫరెన్స్? లేదంటే సరిపోతది ఐఫోన్ దాకానే? చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డైనమిక్ రేంజ్‌లో గానీ, మనం ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసే విధానంలో గానీ, ఫోకల్ లెంగ్త్‌లో గానీ చాలా డిఫరెన్స్, మాసివ్ డిఫరెన్స్ వస్తుంది. సో, మీరు జస్ట్ ఒక స్ట్రెయిట్ ఫోటో నుంచుని కంపేర్ చేస్తే మేబీ యూ కెన్ ఇప్పుడున్న టెక్నాలజీకి దగ్గరగా కనిపియచ్చు. బట్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అన్నమాట మన DSLR ఫోటోస్ ఆర్ వీడియోస్‌కి అండ్ ఐఫోన్‌కి. ఎండ్ ఆఫ్ ద డే ఐఫోన్‌తో కూడా తీయొచ్చు, కాదనను. కానీ ఆ లైటింగ్ కండిషన్స్ గానీ, పోస్ట్ ప్రొడక్షన్ స్కిల్స్ గానీ, వాటి మీద మీరు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటది. ఇంకంటే ఇప్పుడు ఐఫోన్‌లో వీడియోస్ తీసి మూవీస్ అవి కూడా చేస్తున్నారు. కానీ అది జస్ట్ ఐఫోన్ పెడతారు గానీ, మంచి గింబల్స్ పెట్టి మొత్తం డేటాబేస్, మంచి లైటింగ్, కెమెరా ఒకటి అదే. కానీ మిగతాదంతా ఎక్విప్మెంట్ హ్యూజ్ ఉంటుంది. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద పర్సన్ హూ మ్యాటర్స్. ఇటలీలో ఒక హిస్టారిక్ విల్లా ఉంది. ఆ విల్లాలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఐఫోన్‌లోకెళ్ళి షూట్ చేసాం. వి గాట్ గుడ్ రిజల్ట్స్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో అవి చాలా ఉపయోగపడుతుంది. ప్రీ వెడ్డింగ్ కల్చర్ ఇప్పుడిప్పుడేనా? లేదంటే ఇట్ వాస్ బిఫోర్ ఆల్సో? చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ చేసింది ప్రీ వెడ్డింగ్ కల్చర్. నాకు ఇనీషియల్‌గా ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ ఒకసారి షూట్ చేసిన లొకేషన్‌లో మళ్ళీ షూట్ చేద్దాం. దట్స్ వన్ ఆఫ్ మై థింగ్స్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఇప్పటికీ ఐ ట్రై టు ఆల్వేస్ గో టు ఎ న్యూ లొకేషన్. క్లయింట్స్ అడుగుతుంటారు, అదేంటి ఆల్రెడీ షూట్ చేసిన లొకేషన్‌కి వెళ్ళాలి కదా అని. ఆల్రెడీ షూట్ చేసిన లొకేషన్‌కి వెళ్తే నాకు ఆల్రెడీ షూట్ చేసిన ఐడియాస్ వస్తాయి. ఆల్రెడీ అవే ఫ్రేమ్స్ వస్తాయి. కొత్త లొకేషన్‌కి వెళ్తే కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త ఫ్రేమ్స్ వస్తాయి, కొత్త స్టోరీ వస్తుంది. సో, నాకు అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. నాకు ట్రావెల్ అంటే ఇష్టం కాబట్టి ఐ ఫైండ్ ప్రీ వెడ్డింగ్స్ దే ఓపెన్ అస్ క్రియేటివ్ స్పేస్, లార్జర్ స్పేస్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఎవరు క్రౌడ్ ఉండరు, ఎలాంటి టైమింగ్ రెస్ట్రిక్షన్ ఉండదు.
సో, కపుల్‌కి గూడా మంచిగా ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వాళ్ళని ఫోకస్డ్‌గా మనం ఫోటోస్ తీస్తాం లైఫ్‌లో. సో, ఈ ట్రావెల్ ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా బెస్ట్ పార్ట్. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ ఆప్ట్ ఫర్ ఇట్. యాజ్ ఎ క్లయింట్ నేనేమి చూసి మార్కెట్‌లోకి దిగాలి ఇన్ దట్ పర్సన్? కొంతమందికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటే వీడియో సాంగ్స్ ఇష్టం అన్నమాట. ఒక సినిమా స్టైల్‌లో తీసుకుంటారు. ఒక హీరో, హీరోయిన్ స్టైల్‌లో మొత్తం గుజారిష్ స్టైల్‌లో తీసుకుంటారన్నమాట. ఓకే. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. వాళ్ళు దానికి ఎవరైతే కేటర్ చేస్తున్నారో వాళ్ళని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని వచ్చి అలా తీయమంటే మీకు ఆ రిజల్ట్ రాదు. అప్పుడు మీకు అనుకున్న అవుట్‌పుట్ రాదు. సో, యూ హావ్ టు ఫోకస్ ఆన్ వాట్ యూ ఆర్ లుకింగ్ ఎట్. ఎలాంటి మూమెంట్స్ చూస్తున్నారు? ఎలాంటి ఫిల్మోగ్రఫీ గాని, ఎలాంటి ఫోటోగ్రఫీ మీరు చూస్తున్నారు? డూ యూ వాంట్ డాక్యుమెంటరీ స్టైల్? డూ యూ వాంట్ క్యాండిడ్స్? డూ యూ వాంట్ మోర్ పోజ్డ్ ఫోటోస్ అండ్ వీడియోస్? ఈ పేస్ట్ మీద ఎళ్తే యూ కెన్ షార్ట్ లిస్ట్ మాక్సిమం. తర్వాత మేజర్ షార్ట్ లిస్ట్ వచ్చేసి బడ్జెట్. ఎవరైతే మీ బడ్జెట్‌లో ఫిట్ అయితున్నారో దీనిలో కూడా స్లాబ్స్ ఉంటాయి కదా బడ్జెట్? డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ పీపుల్ చార్జ్ డిఫరెంట్ అమౌంట్స్. సో, ఐ థింక్ యూ షుడ్ నాట్ జడ్జ్ దెమ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆర్ చార్జింగ్. బట్ యూ హావ్ టు ఓన్లీ జడ్జ్ దెమ్ బై ద టీమ్ అండ్ బై దేర్ వర్క్. ప్రైస్ ఇస్ జస్ట్ అ నంబర్. యూ కాంట్ ఇది మీ వాల్యూ లేదా మీ వెడ్డింగ్‌కి క్యాప్చర్ చేసే వాల్యూ ఇంత అని మీరు పెట్టకపోవడం బెటర్. మీకు ఎంతైతే బడ్జెట్ ఉందో అందులో మీకు కావాల్సింది ఎతుక్కోవడం బెటర్. టాకింగ్ అబౌట్ ద ఎడిటింగ్ పార్ట్, మరో ప్రపంచం అని చెప్తారు. ప్రతి ఫోటోని ఎడిట్ చేయాలంటే నిజంగానే చేస్తారా? లేదంటే ఈ మధ్య చాలా వచ్చాయి సాఫ్ట్‌వేర్స్ అవి గానీ, బట్ దే ఆర్ నాట్ థాట్ అడ్వాన్స్డ్ టు అండర్‌స్టాండ్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు అచీవ్. ఇంకా టైం పడుతుంది. మేబీ 1-2 ఇయర్స్ డౌన్ ద లైన్ ఏఐ విల్ మేజర్‌లీ టేక్ ఓవర్ ద ఎడిటింగ్ పార్ట్. But for now, we focus largely on editing, and editing gets you that feel what you're looking at. Because raw photos కానీ వీడియోస్ కానీ చూస్తే మీకు అసలు ఏం అర్థం కాదు. సో ఎడిటింగ్ అనేది ఒక మేజర్ రోల్. ఇట్ మేక్స్ ఆర్ బ్రేక్స్. షూట్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవి కన్సిడర్ చేయాలి. మ్యూజిక్ చాయిసెస్ ఉంటాయి, ఎడిట్స్, కట్స్, కలర్ గ్రేడింగ్ చాలా ఉంటుంది వెనకాల నడిచేది. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ మ్యాన్ అవర్స్. మీరు ఎంత ఎక్కువ టైం తీసుకొని ఎంత మంచిగా స్కల్ప్ట్ చేస్తే అంత బాగుంటుంది, అంత క్వాలిటీ కనిపిస్తుంది మీకు ఆర్ట్ పీస్. ఈ రోజు రేపు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే ఇన్స్టెంట్ డెలివరీస్ కావాలి అని. అది ఈ రోజుకి బాగుంటుందేమో, బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు చెరిష్ ఫర్ లైఫ్ టైమ్. సో వీ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ 5 years 10 years డౌన్ ద లైన్. యూ హ్యావ్ టు ఏబుల్ టు రిలేట్ టు ఇట్. ఈరోజు ఒక ట్రెండింగ్ సాంగ్ వచ్చింది, అది పెట్టేసి మీకు సాయంత్రం కల్లా ఇచ్చేయగలుగుతాను. అది మీకు ఈ రోజు రేపు చూసుకుంటారు మీరు. 5 ఏళ్ళ తర్వాత చూసుకుంటే అది అవుట్డేటెడ్గా అనిపిస్తుంది మీకు. సో ఇది చాలా చాలా మేజర్ రోల్ అన్నమాట. సో వీ ఆల్సో డు నాట్ ఎంకరేజ్ ఇన్ ఇన్స్టెంట్ డెలివరీస్. ఓకే. అవేర్నెస్ ఇస్తాం క్లయింట్స్కి. ఇట్స్ నాట్ అంటే ఇప్పుడున్న అప్రోచ్ ఎలా ఉందంటే ఈవినింగ్ కల్లా వచ్చేయాలి ఫొటోస్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో పెట్టేయాలి, వాట్సాప్లో పెట్టేయాలి, అప్పుడే నేను సాటిస్ఫై అవుతా. కానీ పెళ్ళి మీరు మీకోసం చేసుకుంటున్నారు, మీ ఫ్యామిలీ కోసం. ఆ మూమెంట్స్ అన్ని ఒక దగ్గర చేసి ఒక స్టోరీ చేయడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. ఆ ఫ్రీడమ్ మీరు ఒక క్రియేటర్కి ఇస్తేనే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ వ్యూస్ కోసం కానీ లైక్స్ కోసం కానీ చేస్తే మాత్రం యూ విల్ బి అట్ లాస్, బికాజ్ ఇట్స్ యువర్ వెడ్డింగ్. వాట్స్ ద హెవీ ఎక్స్పెండిచర్ ఫర్ అ ఫోటోగ్రఫీ కంపెనీ నార్మల్గా? యూజువల్ వచ్చేసి మనకి ఎక్విప్మెంటే ఉంటుంది. లెన్సెస్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ బాడీ, బికాజ్ ద క్వాలిటీ ఆఫ్ ద లెన్స్, ద గ్లాస్ విచ్ ఇస్ యూస్డ్, ద ఫోకస్ మోటార్స్ విచ్ ఆర్ దేర్, ఎంత ఫాస్ట్గా ఫోకస్ అవుతుంది, ఎంత క్లియర్గా ఉంది దానికి ద క్వాలిటీ ఆఫ్ ద గ్లాస్, దాన్ని బట్టి చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ అపర్చర్ ఎంత లైట్ అది ఇంటేక్ చేస్తుంది, దాన్ని బట్టి ఆ షార్ప్నెస్ కానీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ మేజర్గా డిఫరెన్షియేట్ అవుతుంది. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తుంటాయి 1 yearకి. ఇట్స్ లైక్ అ సైకిల్ అనమాట. గ్రోత్ ఫోకస్డ్గా ఉంటే ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విల్ స్టాప్ అస్, బట్ మేజర్ ఎక్స్పెండిచర్ గోస్ ఇన్ టు దీస్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఇవి డిప్రిషియేటింగ్ కూడా, బట్ చాలా స్మార్ట్ వేలో చాలా ఆలోచించి మన టీమ్ స్టైల్స్కి తగ్గట్టు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఐ థింక్ వీఆర్ ఎట్ గుడ్ పొజిషన్. నార్మల్గా ఫోటోగ్రఫీకి మెయిన్ పిల్లర్స్ వచ్చేసి 3 things అన్నారు: ఐఎస్ఓ, అపర్చర్ అండ్ ద షటర్ స్పీడ్. వన్స్ యు ఆర్ డూయింగ్ ఇట్ ప్రొఫెషనలీ దోస్ థింగ్స్ రియలీ డోంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు బ్లర్ ఫొటోస్ కూడా మీరు ఆర్ట్గా చూపించచ్చు. నౌ ద ట్రెండ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫోకస్ బ్లర్ ఫొటోస్ అడుగుతున్నారు క్లయింట్స్ అందరూ. హై స్పీడ్ షార్ట్స్ ప్రిఫర్ చేస్తారు, లో షటర్ షార్ట్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి ఆ ఈస్థెటిక్ కావాలన్నమాట ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి. ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. అంత మీరు ఒక్కసారి వెన్ యూఆర్ యూస్ టు ఇట్ టెక్నికల్గా అంతేం ఫోకస్ చేయకర్లే. యూ షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ హౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ యువర్ విజన్ అలైవ్.
No photographer is gonna spend time in the settings. You have to focus on what you want to create. నన్ను ఒకళ్ళు అడిగారు ఒకసారి, నీ డ్రీమ్ ఏంటి, ఏ కెమెరా కొందామని. ఐ నెవర్ డ్రీమ్ట్ ఆఫ్ కెమెరాస్. ఈ కెమెరా కొనాలి, ఈ కాస్ట్లీ లెన్స్ కొనాలి, ఆ కెమెరా కొనాలి ఎప్పుడు డ్రీమ్ చేయలేదన్నమాట. బికాస్ దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. ఐ వాంట్ టు అచీవ్ సమ్ గ్రేట్ ఇమేజెస్ అండ్ గ్రేట్ వీడియోస్. అది దేంతో అయినా చేయొచ్చు. ఆ డిఫరెన్స్ మనకు తెలిసినప్పుడు ఎవడైతే కెమెరా కొంటాడో వాడు నా బెస్ట్ ఫ్రెండ్. అవును, ఎందుకంటే వాడి కెమెరా నాకు కావాలి. అంత మెజారిటీ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. రా ఇమేజెస్ అంటే ఏంటి? బేసికలీ రా ఇమేజెస్ ఇట్ క్యాప్చర్స్ లేయర్స్ ఆఫ్ ద ఫోటో. ఒక 4-5 డిఫరెంట్ లేయర్స్లో తీస్తుంది. సో యూ కెన్ అడ్జస్ట్ ద ISO, షాడోస్, బ్లాక్స్, కలర్స్. సో యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దెమ్ అండ్ గెట్ ద రైట్ డిజైర్డ్ ఇమేజ్. సో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఇప్పుడు బ్రైట్నెస్ అంటే ఏంది, కాంట్రాస్ట్ అంటే ఏంది అని తెలుసుకోవాలా? See, whenever you are starting into something, before you start, you need to know all the theoretical knowledge. Now I don't sit and focus on brightness, contrast. ఇవన్నీ నేనేమి ఫోకస్ చేయం. అవన్నీ ఆ నాలెడ్జ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ నాలెడ్జ్తో మనం ఏం చేయగలుగుతాం, దాని మీద ఫోకస్ చేయాలి. కానీ మీరు వచ్చే ముందే అవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీ. ఇప్పుడు సపోజ్ ఎడిటింగ్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను ఎడిట్ చేయడానికి వెళ్ళాను. నాకు కాంట్రాస్ట్ బ్యాలెన్స్ కానీ, సాచురేషన్ కానీ, వైబ్రెన్స్ కానీ, ఈ గ్రేడియన్స్ కానీ ఇవన్నీ ఎలా వేయాలి, ఎలా ట్విక్ చేయాలో నాకు తెలియదు అనుకోండి, వాడు ఎగ్జిట్ డోర్ చూపిస్తాడు. అదే మనకు ఒక ఐడియా ఉందనుకోండి, వాడు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తాడు. కాపీ పేస్ట్ కల్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఎవరిని అప్రోచ్ చేసినా కానీ వాళ్ళకి వచ్చే అవుట్పుట్ ఒకటే. సో ఈ కాపీ పేస్ట్ కల్చర్ నుంచి బయటకు రావాలి అంటే ఎట్లా అసలు? అంటే ఎవరి దగ్గర నుంచి అయితే వాళ్ళు కాపీ చేస్తున్నారో వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. Because someone is looking up to them and trying to replicate their work. That means that person should invent something new so that someone else will catch up. If the content is right, వాళ్ళు చేసేది క్వాలిటీ ఆఫ్ వర్క్ గ్రేటర్గా ఉంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. సో దట్ కొత్త ఆల్రెడీ చేస్తాం కాబట్టి అది రిపీట్ చేయకుండా కొత్త డైరెక్షన్లో మూవ్ అవుతారు అందరు. వీ హ్యావ్ టు వ్యూ దిస్ ఇన్ దట్ వే. మంచిగా గ్రో అవుతున్నాం, మనము మంచి వేలో వెళ్తున్నాము, అందరూ ఇది ఫాలో అవుతున్నా, క్లయింట్స్ కూడా నచ్చుతుంది ఇది. సో మన ఇంకా కొత్తగా ఏమైనా చేద్దామని అనుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్. మనం టెన్షన్ పడితే మనము ముందుకెళ్ళాం. ఈ కల్చర్ ఏదైతే ఎక్కువ స్పెండ్ చేయాలి ఫోటోగ్రఫీకి, మంచి ఫొటోస్ రావాలి అనే కల్చర్ Tier 2, Tier 3 సిటీస్కి ఇంకా పాకలేదు. అది ఎప్పుడు వెళ్తుందంటే వెన్ వీ గెట్ హై క్వాలిటీ టెక్నీషియన్స్ త్రూ అవుట్ ద ఇండస్ట్రీ. Supposedly you go to some Tier 2, Tier 3 cities, when you don't find highly qualified professional photographers, అక్కడ గ్రోత్ రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఫొటోస్ ఇలాంటి వీడియోస్ కూడా తీయచ్చని. సో అలాంటి పీపుల్ అక్కడ వెళ్ళినప్పుడే ఆర్ అక్కడ ఉన్న వాళ్ళు ఆ గ్రోత్ వాళ్ళు చూసి ఆ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసినప్పుడే ఆ సిటీస్లో గ్రోత్ అనేది వస్తుంది. ఇట్ డిపెండ్స్, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద పీపుల్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫోటోగ్రఫీ కమ్యూనిటీ. వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అలాంటిది ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా? దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ కోర్సెస్ కానీ, ఫిజికల్గా వెళ్ళి ఆఫ్లైన్లో కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే ఇనీషియల్గా మేము చెప్పాలంటే ఒకసారి టేక్ ఆఫ్ అయిపోయినాక పీపుల్ డోంట్ వాంట్ టు లెర్న్. సో అది ఒక బ్యారియర్లా క్రియేట్ అయిపోతుంది. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆల్రెడీ స్టార్ట్ చేసి వాళ్ళు నేర్చుకుంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ సమ్వేర్ ఎక్కడైనా వాళ్ళు ఓన్గా నేర్చుకుంటే ద ఇంపాక్ట్ విల్ బీ గ్రేటర్. కానీ వెన్ వీఆర్ ఆల్రెడీ గెటింగ్ ఇంత వస్తుంది అనుకోండి, సపోజ్లీ దే ఆర్ గెటింగ్ సమ్ 10 రూపీస్ అనుకోండి, ఆ 10 రూపీస్ వాళ్ళు హ్యాపీ ఉన్నారు అనుకోండి, ఆ 50 రూపీస్ అచీవ్ చేసే కెపాసిటీ వాళ్ళే పోగొట్టుకున్నట్టు. సో మీ ఆర్గనైజేషన్లో మీరు ఎట్లా మరి అలాంటి ప్యాషన్ని ఇగ్నైట్ చేస్తారు? ప్రతి షూట్, ప్రతి క్లయింట్కి ముందే ఐడియేట్ చేసుకుంటాం ఎలా తీయాలి. ఒక మూడ్ బోర్డ్, ఒక స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసుకుంటాం. జనరలైజ్డ్గా కూడా క్రియేట్ చేస్తాం ప్రతి క్లయింట్కే కాకుండా. ఎందుకంటే వీ నెవర్ నో ఆ ఆపర్చునిటీ ఏ ఈవెంట్లో వస్తుందో. సపోజ్లీ ఒక XYZ లైటింగ్ అనుకున్నాం అనుకోండి, ఇలా పెట్టి ఇలా తీయాలని. ఇప్పుడు అనుకున్న ఈవెంట్ రాకపోతే కష్టం. సో మనం రెడీగా ఉండాలి. అది ఎప్పుడైతే మనకు ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు మనము అది ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో ఓవరాల్గా కూడా మనం ఆపర్చునిటీస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టైం లేనప్పుడు ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలి, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తాం బాగా. సో ఇట్స్ వెరీ ఈజీ ఈ ఫీల్డ్లో ఒకరి పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయడం. అదే ఇందాక చెప్పినట్టు క్రికెట్ లాగా, వాడు రన్స్ కొట్టకపోతే వాడు మంచి పర్ఫామ్ చేయనట్టు, వాడు మంచి ఫోటోలు తీయకపోతే వాడు మంచి పర్ఫామ్ చేయనట్టు. సింపుల్. యూ హ్యావ్ టు ఫాలో వన్ థింగ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో నేను ఫస్ట్ క్లయింట్ని నాకు దగ్గర టీం ఉందని కన్విన్స్ చేసి తీసుకున్నా. మీరు అనుకోవచ్చు అది మోసం కదా అని. అది మోసం ఎప్పుడు వాళ్ళు అనుకుంది వాళ్ళకి ఈనప్పుడు అది మోసం. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మించి ఇస్తే
సో, నాకు తెలిసిన టీమ్ కొంతమందితో నేను నా ఫస్ట్ ఈవెంట్ తీసుకున్న వెడ్డింగ్ ఈవెంట్. ఎందుకు వాళ్ళని చూజ్ చేసుకున్నాను అంటే, ఫ్రీలాన్సర్స్ అందరూ యూజువల్లీ 5 అవర్స్, 6 అవర్స్ ఇన్ని అవర్సే వర్క్ చేస్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎళ్ళిపోతారు. లేదా పేమెంట్ డబల్ చేస్తారు. ఓకే. సో, నేను ఎప్పుడైతే ఒక కొత్త పర్సన్ తీసుకున్నానో, వెన్ ఈస్ ఎక్సైటెడ్ టు వర్క్, హి డజంట్ మైండ్ అబౌట్ ద టైమ్ ఈస్ స్పెండింగ్. సో, యూజువల్లీ ఇప్పుడు వెడ్డింగ్ గాని, సంగీత్ గాని ఇవన్నీ దే లాస్ట్ లైక్ 7, 8 అవర్స్, 1 AM, 2 AM అయిపోతుంది. నేను అయిపోయింది నా పని నేను వెళ్ళిపోతా అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో, ఐ ఐ టుక్ పీపుల్ నా ఏదైతే తెలిసిన వాళ్ళు, ప్రీవియస్ వర్క్ చేసిన వాళ్ళు అక్కడిక్కడి నుంచి పిక్ చేసుకొని వాళ్ళని ఒక మంచి టీమ్‌ని ఫార్మ్ చేశాను. మంచి టీమ్ జస్ట్ ఇన్ బిహేవియర్ అన్నమాట. వాళ్ళ నాలెడ్జ్ గాని అది గాని కాదు. బట్ ఐ హ్యాడ్ ఎ విజన్. ఐ న్యూ హౌ టు గెట్ ద రైట్ అవుట్‌పుట్. ఇట్స్ అబౌట్ జస్ట్ పుట్టింగ్ రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఇన్ ద రైట్ టైమ్ అంతే. దానికి మించి ఏం లేదు. సో, అలా స్టార్ట్ చేశాను. మెల్లిగా ఫుటేజ్ ఏదైతే వచ్చిందో దాన్ని పబ్లిష్ చేయడం మొదలెట్టాను. అండ్ దాని నుంచి ఇంకో క్లయింట్ వచ్చారు. దాని నుంచి ఇంకో క్లయింట్ వచ్చారు. ఈ ప్రాసెస్‌లో వీళ్ళ నుంచి ఒకళ్ళనొకళ్ళని నేను హైర్ చేసుకోవడం మొదలెట్టాను. సో, లైక్ దట్ వన్ బై వన్ ఐ హైర్డ్. ఐ పర్సనల్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఇన్సైట్స్ అన్ని అర్థం చేసుకొని, నా ఎక్స్‌పీరియన్స్ అన్ని వాళ్ళతో షేర్ చేసుకొని, నేను ఎలాంటి సీక్రెట్స్ పెట్టాను. దట్స్ వన్ థింగ్. ఈ లైటింగ్ నాలెడ్జ్ గాని, కెమెరా నాలెడ్జ్ గాని, ఈ క్లయింట్‌తో మాట్లాడే విధానం గాని, ఇవన్నీ నేను నా దగ్గర పెట్టుకోనని అనుకోను. నేను అన్నీ అందరికీ చెప్పేస్తాను. వాడు రేపు ఈరోజు ఉంటే రేపు ఉండడు నాతో. నాకేం పర్లేదు. ఈరోజు ఉన్నంత వరకు వాడికి నాకు తెలిసిన నాలెడ్జ్ తెలియాలి. వాడు రేపు పొద్దున వాడు ఏం చేసుకుంటే అది వాడి ఇష్టం. ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దట్. వెన్ హీ ఈస్ విత్ మీ, హీ షుడ్ బీ కేపబుల్ ఆఫ్ ద ఎంటైర్ నాలెడ్జ్ ఐ హ్యావ్. సో, ఐ షేర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్సైట్స్ విత్ ఎంటైర్ టీమ్ వితౌట్ ఎనీ బ్యారికేడ్స్. నా సీక్రెట్స్ చెప్పేస్తే వీడు బయటికెళ్ళి ఫర్మ్ పెట్టేస్తే వీడు నాకంటే ఎక్కువ గ్రో అయిపోతే అయితే అవుతాడు. ఏముంది, నువ్వు వాడికంటే ఎక్కువ గ్రో అవ్వు. నువ్వు ఇంకా కొత్త కాన్సెప్ట్స్ తెచ్చుకో. ఒక్క సీక్రెట్ మీద నువ్వు రిలై అయ్యి నువ్వు కంపెనీ నడుపుతున్నావు అనుకో, అది ఎక్కువ రోజులు ఉండదు. యూ హ్యావ్ టు బీ సూపర్ ఫియర్లెస్ ఇన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ద డెసిషన్స్ యూ టేక్ విల్ ఎఫెక్ట్ 1 year డౌన్. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటే ఇమీడియట్‌గా ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఒక మంచి వీడియో ఎడిటింగ్ సెటప్ తీసుకున్నారు అనుకోండి, క్వాలిటీ అనేది 1 year, 6 months, 1 year తర్వాత మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో, నాకు అప్పుడు స్టార్టింగ్ 1 year ఐ యూస్ టు గెట్ హార్డ్లీ వెడ్డింగ్స్. పీక్ సీజన్ ఉంటుంది యూజువల్ నవంబర్, డిసెంబర్‌లో. ఎవ్రీవన్ వాస్ సూపర్ బిజీ. యూ వోంట్ బిలీవ్, అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో నవంబర్, డిసెంబర్‌కి ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ సింగిల్ వెడ్డింగ్. బట్ అక్టోబర్ ఎండింగ్‌కి వీ హ్యాడ్ 8 వెడ్డింగ్స్. మీరు చేస్తున్న వర్క్‌ని ఎక్స్‌ట్రీమ్‌గా నమ్మాలి. పని లేనప్పుడు కూడా సర్వైవ్ అయ్యే స్కిల్ ఉండాలి. ఆ 8 వెడ్డింగ్స్ మమ్మల్ని నెక్స్ట్ 4-5 months పుష్ చేసాయి. మనం ఎప్పుడైనా కానీ మన స్కిల్స్ మీద, మన టీం మీద రిలై అయ్యి వాళ్ళకి ఇప్పుడు ఎందుకు వచ్చింది అవంతా అని వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ షేర్ చేశా. ఐఎమ్ అ సింగిల్ పర్సన్. ఐ కెనాట్ బీ అట్ మల్టిపుల్ ప్లేసెస్, రైట్? నువ్వు అనుకునేది వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. నువ్వు వాళ్ళకి సగం నాలెడ్జ్ చెప్పి అవన్నీ పంపించలేదు అనుకోండి, క్లయింట్ కమ్యూనికేషన్, ది ఎథిక్స్, ఇవన్నీ ఎటిక్విట్స్ ఇవన్నీ వాళ్ళకి చెప్పలేదు అనుకోండి, ఇట్ విల్ హ్యాంపర్ యువర్ బ్రాండ్ అండ్ దేర్ గ్రోత్ అండ్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ డెలివరీస్. సో, ఎంటైర్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. యూ ఆర్ ల్యాండింగ్ సో మెనీ క్లయింట్స్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్? షూటింగ్ బ్యాడ్ క్లయింట్, ఇన్వెస్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ క్రియేటింగ్, గెయినింగ్ నాలెడ్జ్. ఈ రెండు ఉంటే షూటింగ్ బ్యాడ్ క్లయింట్ కంటే చూస్ గెయినింగ్ నాలెడ్జ్ ఆర్ ఆల్రెడీ షూట్ చేసిన కంటెంట్ ఇంకా బెటర్గా ప్రెజెంట్ చేసే విధానం. అలాంటి ప్రిన్సిపల్స్ కొన్ని పెట్టుకోవాలి. ఒక స్ట్రక్చర్ అనేది కంపెనీకి పెట్టుకుని ఏమైనా అవనియండి అవి ఫాలో అవ్వాలి. మనకి ఎప్పుడైతే ఫైనాన్సెస్ వస్తాయో అందరు ఏం చేస్తారు, అన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఫోన్లు, బైక్లు, కార్లు, ఏదంటే అది వాళ్ళకి ఇష్టమైన అన్ని. నేనేం చేస్తుండే నా మనీతో, ఐ యూస్ టు బై ఓన్లీ గుడ్ క్లోతింగ్. ఎందుకంటే నువ్వు మంచిగా ప్రెజెంటేషన్ నువ్వు మంచిగా ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. చాలా చాలా క్రిటికల్ అనమాట. మన రైట్ దాని మీద ఫండ్స్ మీద చేస్తే మన గ్రోత్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఒక సీజన్ ఇంకో సీజన్కి ఒక మ్యాసివ్ డిఫరెన్స్ ఏం అనిపించదు మీకు క్వాలిటీలో కానీ, మీరు తీసే విధానంలో కానీ. బట్ ఇట్ ఆల్వేస్ కీప్స్ ఇంప్రూవింగ్. కలర్స్, ద వే వి షూట్, ద లైటింగ్, ఆల్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కాన్స్టెంట్గా చిన్న చిన్నగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం. వి మేక్ ష్యూర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఇట్స్ జస్ట్ బెటర్ దెన్ వాట్ వీ హ్యావ్ డన్ ఆల్రెడీ. సో ఇట్ ఓపెన్స్ అప్ లార్జర్ స్పేస్ వేర్ వీ కెన్ కాన్స్టెంట్లీ క్రియేట్. యూత్కి వచ్చేసరికి లెట్స్ సే అవుట్ ఆఫ్ 10 people, 7 to 8 people they are coming directly into photography. ఓకే. I know it's a growing market, but what other options do they have?
ఈరోజు రేపు ఫోటోగ్రఫీకి వస్తే ఐ థింక్ దే ఆర్ అన్లిమిటెడ్ ఆప్షన్స్. మనం ఓన్లీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. దేర్ కంటెంట్ క్రియేషన్ హ్యూజ్ ఉంది. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది మార్కెట్ ఈస్ హ్యూజ్. ఇఫ్ యూ నో హౌ టు హ్యాండిల్ అ కెమెరా అండ్ డూ ఫ్యూ ఎడిట్స్, you can easily sit at home and make money. For me, any field is an ocean. More people come, the bigger the ocean becomes. ఎవరైతే ఫోటోగ్రఫీకి రావాలనుకుంటున్నారో, మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు అంటే వాట్ డు యూ సే? కంపెనీ సక్సెస్ అయిందంటే ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు 100% కష్టాలు ఎదుర్కొన్నారు అని, తప్పులు చేశారని. వెన్ యూ థింక్ 100 times బిఫోర్ టేకింగ్ అ స్టెప్, ఛాన్స్ ఆఫ్ ఇట్ గోయింగ్ రాంగ్ ఆర్ వెరీ మినిమల్. సో ఇఫ్ యూ డోంట్ థింక్ మచ్ అండ్ టేక్ దట్ స్టెప్, ఇక్కడ వేయద్దు, ఇది తప్పు చేసా, ఇది తప్పు చేసా అని. సో నేను చెప్పాను, ఆ ప్రాసెస్లో ఐ గేవ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీథింగ్. ద టీమ్, ద క్లయింట్, ద టైమ్, ద నాలెడ్జ్, అన్నిటికీ నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఐఎమ్ పుట్టింగ్ మై ఎంటైర్ లైఫ్ బెట్ ఆన్ దిస్. మా ఫ్యామిలీని అంటే వాళ్ళు కాదన్నా ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకుని దీంట్లో మనం ముందుకు రావడానికి ట్రై చేశాను. సో ఇట్స్ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్. సో యూ కాంట్ రిస్క్ ఆఫ్ డూయింగ్ మిస్టేక్స్. మీ ఫ్యామిలీ అపోజ్ చేశారా? మా యాక్చువల్లీ మా మదర్ లేరు. మై బ్రదర్ ఇస్ ఇంటూ ఐటీ. సో మై డాడ్ వాంటెడ్ అ స్టేబుల్ జాబ్. బట్ ఇలాంటి కంపెనీ ఒకటి క్రియేట్ చేయాలంటే మీ ఇనీషియల్ టీమ్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. యాక్చువల్లీ ఆ కాలేజ్ వాళ్ళే ఈ పొజిషన్లో నేను చెప్పాలంటే. ఓకే. ఎందుకంటే ఆ కాలేజ్ పిచ్చ లీనియంట్. ఎవడొస్తున్నాడు, ఎవడు పోతున్నాడు ఏం పట్టించుకునేటోళ్ళు కాదు. సో అలా 2 విధాలుగా తను ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్తో తిరిగి, ఊర్లో తిరిగి, టైంపాస్ చేస్తూ, సినిమాలకి వెళ్ళి వాటికి వెళ్ళి అలా ఉపయోగించుకోవచ్చు. లేదా నాలాగా కెమెరా తీసుకుని చిన్న చిన్న షూట్లు, చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్, పోర్ట్రేట్ పోర్ట్ఫోలియో షూట్స్ ఇలా చేసుకోవచ్చు. దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఆల్సో ఐ యూస్ టు ట్రావెల్ అ లాట్. పిచ్చిగా ట్రావెల్ చేస్తుండే అన్నమాట. ఎవరైనా మా కజిన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళతో జాయిన్ అయిపోతుండే. డబ్బులు నేను పెట్టేటోని కాదు. ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ లేకుండే ఇనిషియల్లీ, బట్ ఐ థింక్ దట్స్ సంథింగ్ ప్లేడ్ అ మేజర్ రోల్ అన్నమాట. ఎడ్యుకేషన్ అండ్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్. బేసికలీ మీరు ఎప్పుడైతే తిరుగుతారో మీకు అప్పుడు అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, వరల్డ్లో ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుస్తుంది. యూజువల్ కాలేజ్ వాళ్ళందరూ ఏం చేస్తారు, పొద్దున్న లేస్తారు, కాలేజ్కి వెళ్తారు, వస్తారు, కాలేజ్కి వెళ్తారు. 4 to 5 years అంటే డిగ్రీలో you're spending major time just to going to a place and just reading few books which you don't like, most of the people. And you've started at 23. How did people believe you and what you did for making people to believe? The key is impressing the bride, not their parents. You impress the bride, it's yours. సో వాళ్ళ డాడీ మమ్మీకి నా మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ ఆ బ్రైడ్ మాత్రం నమ్ముతుంది. ఆ బ్రైడ్ ఏం చేసైనా తను వీళ్ళనే చూస్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇంప్రెసింగ్ ద బ్రైడ్ ఆర్ ద గ్రూమ్ ఇస్ ద మేజర్ థింగ్. అండ్ ఓవర్ ద టైమ్ పీపుల్ విల్ ఆల్సో అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మ్యాటర్. బట్ వన్ థింగ్ ఇస్ స్టేయింగ్ రిలేటబుల్ కరెంట్ మార్కెట్తో కానీ ట్రెండ్స్తో కానీ. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు 10 years బ్యాక్ వరకు ఎవ్రీ 5-6 yearsకి కొత్త ట్రెండ్స్ అనేవి వస్తుండే. ఇప్పుడు ఎవ్రీ 2-3 monthsకి వస్తున్నాయి. సో మీరు రిలేటబుల్గా ఉండి ఆ ఎమోషన్ని కానీ ఆ ఇస్థెటిక్ని కానీ ఇంటాక్ట్గా పెట్టి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే దిస్ అ కాంపిటేటివ్ థింగ్, బట్ వెరీ హెల్దీ కాంపిటీషన్. What is the background work that you do? ఫస్ట్ థింగ్ ఇస్ knowing if it's an arranged marriage or a love marriage. What does it matter? ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ వీళ్ళని ఎలా చూపించచ్చు కానీ మనకి ఒక బెటర్ ఐడియా వస్తుంది. సపోజ్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, ఇప్పుడు తక్కువ వాళ్ళని మీ స్టోరీ మీరు చెప్పండి అంటే వాళ్ళకి ఆ స్టోరీ లేకపోయి ఉండొచ్చు. దే ఆర్ కంపాటబుల్, దట్ డజంట్ మీన్ దే హ్యావ్ అ గ్రేట్ లవ్ స్టోరీ, బట్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ అ గ్రేట్ లవ్ స్టోరీ. ఒక 7-8 years నుంచి కలిసి దే వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్. సో అది చాలా మ్యాటర్ అవుతుంది. దే బేసికలీ ఫ్రీ అరౌండ్ ఈచ్ అదర్. కెమెరా పెట్టినా దే వాంట్ ఐస్ బ్రేకర్కి ఎక్కువ టైం పట్టదు. అదే మీరు అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, కొంచెం టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్, దే డోంట్ ఫీల్ ఆక్వర్డ్ ఆర్ దే షుడ్ నాట్ ఫీల్ సమ్మన్ ఇస్ ఫోర్సింగ్ దెమ్ టు డూ సంథింగ్. దాని బేస్డ్ మీద మనకి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఆల్సో ద ఫ్యామిలీస్ మ్యాటర్ అలాట్. కొంతమంది వాట్ ఎవర్ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకోండి, దే జస్ట్ వాంట్ ద రైట్ కంటెంట్. నువ్వు ఇలా ఇస్తావు నాకెందుకు, నువ్వు వచ్చి షూట్ చేయంటారు. అండ్ లొకేషన్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ వేర్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. డెకార్ ప్లేస్ అ మేజర్ రోల్. వాట్ కైండ్ ఆఫ్ డెకార్ అటాచ్ ప్లే అ మేజర్ రోల్. ఎందుకంటే మీరు అన్నారు కదా ఫోటోగ్రఫీ బోరింగ్ జాబ్ అని. ఫర్ మీ ఐ థింక్ ఫోటోగ్రఫీ ఈజ్, నేను అంటే
ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు నేను ఏమనుకుంటుండే అంటే, ఎవరైనా వేరే జాబ్ అసలు ఎలా చేయగలుగుతారు? ఇంత బ్యూటిఫుల్ థింగ్ ఒకటి వరల్డ్‌లో ఎగ్జిస్ట్ అయితుండే అని నేను నమ్ముతుండే. ఈచ్ డే యూ ఆర్ గెట్టింగ్ డిఫరెంట్ క్లయింట్, డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ అటాచ్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫుడ్. యూ గెట్ టు ట్రావెల్ ఫర్ ఫ్రీ. యూ గెట్ టు స్టే ఇన్ ద బెస్ట్ హోటల్స్. దీనికి మించింది బెస్ట్ ఏముందని ఐ వాస్ సో కన్విన్స్డ్ విత్ దిస్ ప్రొఫెషన్. ఇట్ కెన్ నెవర్ బి బోరింగ్. కోవిడ్ వచ్చినా, సునామీ వచ్చినా, ఏమొచ్చినా పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవడం ఆపరు. ఎస్పెషల్లీ ఇండియన్స్. Thank you so much, Akash, for spending time with us. థ్యాంక్ యూ సో మచ్. Nice that, within this age only, you've created such an empire. I liked your principles, Baga, first. And thank you for spending time.